టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తన కెరియర్కు సంబంధించిన ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొన్నాళ్ల పాటు ఆటకు దూరంగా ఉండాలని ఈ 25 ఏళ్ల యువ బ్యాటర్ నిర్ణయించుకున్నాడు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఇషాన్ కిషన్ ఆ సమస్యను అధిగమించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా పర్యటనలోని 2 టెస్టుల సిరీస్ ఆడకుండా స్వదేశానికి తిరిగి వచ్చాడు. అయితే ఈ విషయంపై ఎటువంటి సమాచారం అయితే బీసీసీఐ కానీ ఇషాన్ కిషన్ కానీ ప్రకటించలేదు. కానీ మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఇషాన్ కిషన్ సౌత్ ఆఫ్రికా పర్యటన నుండి తిరిగి స్వదేశానికి వచ్చాడని చెప్పి బీసీసీఐ వర్గాలు నేషనల్ మీడియాకు తెలిపాయి. అయితే మానసికంగా అలసిపోయానని ఇషాన్ కిషన్ బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు. క్రికెట్ నుంచి కొన్నాళ్ళ పాటు విరామం కావాలని రిక్వెస్ట్ కూడా చేశాడు. మేనేజ్మెంట్ కూడా అతని పరిస్థితి అర్థం చేసుకుని ఈ విన్నపాన్ని అంగీకరించింది అని ఓ బీసీసీఐ అధికారి సమాచారం ఇచ్చాడు. 2 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ అడపాదడప అవకాశాలు అందుకున్నాడు. రిషబ్ పంత్ బ్యాకప్గా కొన్నాళ్ళు జట్టులో కొనసాగిన అతను తర్వాత ప్రధాన వికెట్ కీపర్గా మారాడు. పంత్ రోడ్డు ప్రమాదంతో ఇషాన్ కిషన్కు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఈ అవకాశాలను కూడా ఇషాన్ కిషన్ సద్వినియోగం చేసుకున్నాడు. వన్డేలో డబుల్ సెంచరీతో పాటు సెంచరీ కూడా నమోదు చేశాడు. టీ20లోనూ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. అయితే కేఎల్ రాహుల్ తిరిగి రావడం, ఓపెనర్గా శుభ్మాన్ గిల్ నుంచి పోటీ నెలకొనడంతో అతను చాలా మ్యాచ్లకు బెంచ్గా పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే అతను మానసిక ఒత్తిడికి లోనయ్యాడట్లు తెలుస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో నిలకడగా రాణించిన ఇషాన్ కిషన్ సౌత్ ఆఫ్రికా పర్యటనలో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. శుభ్మాన్ గిల్ రీఎంట్రీ ఇవ్వడం, జితేష్ శర్మ అవకాశం ఇవ్వడంతో ఇషాన్ కిషన్కి బెంచ్గా పరిమితమయ్యాడు. ఈ నిర్ణయం అతనిపై మరింత ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టుల సిరీస్కి ఎంపికైన తొలి ప్రాధాన్యత కేఎల్ రాహుల్కే ఉండటంతో అతను తప్పుకోవడం ఉత్తమమని భావించాడు. ఐపీఎల్ వరకు అతను ఆటకు దూరమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఇషాన్ కిషన్ 2 టెస్ట్ మ్యాచ్లతో పాటు 17 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. మొత్తం 29 ఇన్నింగ్స్ల్లో కలిపి 29.64 సగటుతో 741 రన్స్ చేశాడు. అందులో 7 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే డిసెంబర్ 26వ తేదీ నుండి సౌత్ ఆఫ్రికా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఇషాన్ కిషన్తో కలిపి టీమిండియా నుండి దక్షిణాఫ్రికాతో 2 టెస్టుల సిరీస్కి గాను 3 భారత ఆటగాళ్లు దూరమైన సంగతి అందరికీ తెలిసిందే. రుతురాజ్ గైక్వాడ్, మహమ్మద్ షమి, ఇషాన్ కిషన్ టెస్ట్ సిరీస్ ఆడట్లేదు. వీరిలో గైక్వాడ్, షమి గాయాల కారణంగా దూరమైతే యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల, అదే మానసిక ఒత్తిడి వల్ల ఆడటం లేదని తెలుస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.